వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ఇరాన్ అమెరికా యుద్ధం ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఇరాన్ తన అత్యంత సురక్షితమైనవని భావించే భూగర్భ మిలిటరీ స్థావరాలను అమెరికా బలగాలు నేలమట్టం చేశాయి. ఈ దాడులకు సంబంధించిన అత్యంత భీకరమైన డ్రమాటిక్ వీడియోను అమెరికా సెంట్రల్ కమాండ్ తాజాగా విడుదల చేసింది. పాతాళంలో దాచుకున్న ఆయుధ సంపత్తిని అమెరికా బాంబులు ఎలా వెతికి మరీ వేటాడాయో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అసలు అమెరికా వ్యూహం ఏంటి? ఈ దాడులతో ఇరాన్ వెన్నెముక విరిగిందా? ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇరాన్ గడ్డపై ఇప్పుడు మృత్యువు తాండవిస్తోంది. భూమిపైన దాడులు చేస్తే తట్టుకోవచ్చని పాతాళంలో అణు కేంద్రాలను, క్షిపణి స్థావరాలను దాచుకున్న ఇరాన్కు అమెరికా కోలుకోలేని షాక్ ఇచ్చింది. అమెరికా సైన్యం విడుదల చేసిన ఈ తాజా వీడియో చూస్తుంటే ఎవరికైనా ఒళ్ళో గగురు పడవక మానదు. అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించి భూమికి 100 అడుగుల లోతులో ఉన్న ఇరాన్ సైనిక స్థావరాలను అమెరికా పిండి చేసింది. ఈ వీడియోలో క్షిపణులు భూమిని చీల్చుకుంటూ లోపలికి వెళ్లి సెకన్ల వ్యవధిలో భారీ పేలుళ్లను సృష్టించడం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇరాన్ తన సరిహద్దుల వెలుపల ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించకుండా అడ్డుకోవడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ఇరాన్ నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు, భూగర్భంలో దాచిన అత్యాధునిక విమానాలు, డ్రోన్ తయారీ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. మోనోక్రోమ్ విజువల్స్ లో కనిపిస్తున్న ఈ విధ్వంసం అమెరికా సాంకేతిక పైచేయిని ప్రపంచానికి చాటి చెబుతోంది. ఒక్కొక్క పేలుడు వల్ల ఇరాన్ నిర్మించుకున్న కోట్లాది రూపాయల ఆయుధ సంపత్తి నిమిషాల్లో బూడిదైపోయింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఈ దాడుల అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తన దొందుడుకు చర్యలను మానుకోకపోతే రాబోయే రోజుల్లో అంతకంటే భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆయన హెచ్చరించారు. ఈ దాడులతో ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అగ్రరాజ్యం తన శక్తిని అంతటిని ఉపయోగించి ఇరాన్ను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఈ దాడులపై ఇరాన్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. పశ్చిమాసియాలో శాంతి అనేది ఇప్పుడు ఒక కలగా మారిపోయింది. యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి.